జీవో, ఎంత సిగ్గుచేటు. 1048 జీవోలు తీస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం జిఏడి నుంచి 1048 జీవోలు తీస్తే ఒకే జీవో మాత్రము పబ్లిక్ డొమైన్లో పెట్టింది. మరి మిగిలిన 1042 జీవోలు ఎక్కడ పోయినాయి అని అడుగుతా ఉన్నాం మేము. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో, హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో, ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో సహా అన్ని డిపార్ట్మెంట్లల్లో 15,774 జీవోలను ఈ రాష్ట్ర ప్రభుత్వం కప్పిపెట్టింది, మాయం చేసింది. ఈ జీవోల వెనుక ఆంతర్యం ఏమిటి? మాయం చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి? కోర్టు తీర్పు ఇచ్చి, కోర్టు ఆర్డర్ వేసిన మీకు కనీసం ఉలుకు పలుకు లేదా? భయం లేదా? కోర్టు ఇప్పటికీ హైడ్రా పేరు మీద, లగచర్ల పేరు మీద, ఫార్మసిటీ భూముల పైన ఎన్నిసార్లు మొట్టికాయలు వేసిన ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వానబడ్డట్టుంది. మేము అడుగుతున్నాం, ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ జీవోల వెనుక మీ చీకటి దందా ఏందో చెప్పమని అడుగుతూ ఉన్నాం. మీ చీకటి ఒప్పందాలు ఏంటి అని అడుగుతూ ఉన్నాం. ఈ రాష్ట్ర ఖజానాను ఎవరికి దోషి పెడుతున్నారు ఈ జీవోల దాయడం వెనుక? వాటిని బయట పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు మీకు భయం? ఎట్లుందంటే క్యాబినెట్ ర్యాంకులు లేని వారికి కూడా పదవులు కట్టబెట్టి 100 కోట్ల రూపాయలు ల్యాండ్ సెటిల్మెంటు, కాంట్రాక్టులు, కేటాయింపులు, బదలాయింపులు, దందాలు, ఆర్ఆర్ ట్యాక్సీ వసూళ్ల కింద మీ భాగోతం అంతా ప్రజలకు తెలియాలి కదా ఏం చేస్తున్నారు అనేది. మీరు చీకటి పాలన అందుకే నడిపిస్తూ ఉన్నారా? మేము అడుగుతూ ఉన్నాం కదా. ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీ ప్రభుత్వంకి నిజంగా మేము ఏ తప్పు చేయలేదనేటువంటి మీకు ఆలోచన కనుక ఉంటే, ఈ జీవోలు 17,774 జీవోలను బయట పెట్టాలి. బయట పెట్టలేదనుకో, ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అని ముద్ర వేయాల్సి వస్తుంది. మీరు భయపడకుంటే, మీరు తప్పులు చేయకుంటే, మీ చీకటి జీవోల వెనుక ఎలాంటి చీకటి ఒప్పందాలు లేకుంటే 8 వారాల్లో కోర్టు పబ్లిక్ డొమైన్లో పెట్టమని చెప్తే 16 వారాలైనా ఎందుకు పెట్టలేదు అని అడుగుతా ఉన్నాం మేము. ఎందుకు పెట్టలే? మీరు ఏ తప్పు చేయలే కదా. మీరు ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి? మేము అధికారులకు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, కోర్టు ధిక్కారణ కింద శిక్ష పడి జైలుకు వెళ్ళేది అధికారులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వమే. మీరు ఇలా ముఖ్యమంత్రి ఏసీ రూములలో కూర్చొని ఆర్డర్లు వేస్తుండొచ్చు, మీకు ఆర్డర్లు వేసి జీవోలు తీయమంటుండొచ్చు. ఈ జీవోల వెనుక చీకటి దందా అంతా బయటకు తీస్తాం. మిమ్మల్ని అందరినీ కూడా కోర్టుకు గుంజుతాం, మీరు జైల్లో పడడం ఖాయం అని చెప్తా ఉన్నాం. ఎవరిని వదిలిపెట్టాం? చీఫ్ సెక్రటరీ, జిఐడి, ఐటీ శాఖ అధికారులందరికీ కూడా, ముఖ్య కార్యదర్శులు ఎవరు ఉన్నారు వాళ్ళందరినీ కూడా, ఎవరిని కూడా వదిలిపెట్టం. మీ చీకటి దందా ముఖ్యమంత్రితో చేస్తున్నటువంటి మీరే బాధితులవుతారు, బాధ్యులు మీరే అవుతారు. కాబట్టి అధికారులకు మీరు జాగ్రత్తగా పనిచేయమని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతే రేపు డెఫినెట్గా మేము వస్తాం. వచ్చిన తర్వాత ఎవరెవరి భాగవతం ఏందో మొత్తం తీసి ఏ అధికారిని కూడా వదిలిపెట్టాం. ఇది రాజ్యాంగబద్ధంగా నడుస్తున్నాయా నిర్ణయాలు? కేవలం మీ ముఖ్యమంత్రి వ్యక్తిగత నిర్ణయాలు నడుస్తున్నాయా? ప్రభుత్వం అనేది రాజ్యాంగబద్ధంగా నడవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం ఈ ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ నడవాలి. కానీ మీరేం చేస్తుండ్రు? ముఖ్యమంత్రి చెప్పింది వింటుండ్రు, పెట్టింది తింటుండ్రు. అధికారుల మైండ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది, వ్యక్తిగత ఆలోచనలు బంద్ అయిపోయినాయి.
చెప్పింది వినాలే, పెట్టింది తినాలే, జీవోలు ఇచ్చేయాలి. ఈ గమ్మత్ ఏంటంటే మా ప్రభుత్వం హయాంలోనేమో ఒక జీవో ఒక సంక్షేమం కోసం, ఒక జీవో ఒక పేదల కోసం, ఒక జీవో తెలంగాణ ప్రజల కోసం, ప్రజల సంక్షేమం, ప్రజా అవసరాల కోసం తీసినాం. మా ప్రభుత్వ హయాంలో ఒక మంత్రి పేషినింటి జీవోలు సంక్షేమం కోసం, ప్రజల సంక్షేమం కోసం వచ్చేటివి జీవోలు. కానీ నేడు మంత్రుల పేషి నుండి అగ్రిమెంట్లు జరుగుతూ ఉన్నాయి. దందాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు పేషీలలో జరుగుతూ ఉన్నాయి. ఇంతకంటే సిగ్గుచేటు ఏముంది? మీరు జీవోలు తీయడంలో, ప్రజలకు సేవ చేయడంలో బిజీ లేరు. మీ పేషీలలో అగ్రిమెంట్లు చేసుకోవడంలో, భూ బదలాయించుకోవడంలో, సెటిల్మెంట్ చేసుకోవడంలో పేషీలో ఉన్న వారంతా బిజీ అయిపోయినారు. మీ పేషీలు ఎందుకు పనికి వస్తున్నాయి అంటే అగ్రిమెంట్లు చేసుకోవడానికి, ఖజానాను ఖాళీ చేయడానికి మీ పేషీలు పనికి వస్తున్నాయి. ప్రజా సంక్షేమం కోసం మీ పేషీలు పనికి రావడం లేదు. 30 నెలల్లో ఒక మంత్రి ఈ ప్రజల కోసం, మీ శాఖల కోసం ఏం చెప్పిండ్రో వైట్ పేపర్ రిలీజ్ చేసే దమ్ముందా మంత్రులకు అడుగుతా ఉన్నా. ఏం చేసిండ్రు ప్రజల కోసం? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఎడ్యుకేషన్ శాఖలలో జీవోలకు 95% మినహా పబ్లిక్ డొమైన్లో లేవు, దాచిపెట్టుండ్రంటే మీ అంత అసమర్థ మంత్రులు ఎవరు లేరు. రాసిపెట్టుకోండి. అడిగే దమ్ముంది అసలు మీకు? ఇలా మీ పేషీలల్లా అగ్రిమెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ భూమి ఉంది, ఎక్కడ పాగా వేయాలి, ఎక్కడ సెటిల్మెంట్ చేయాలి. గమ్మత్ ఏంటంటే ఆనాడు సెక్రటరియట్, కేసీఆర్ గారి ప్రభుత్వంలో సెక్రటరియట్ అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారితే, నేడు ప్రజాపాలన అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పాలనలో సెక్రటరియట్ నేడు పైరవీకారులకు, దళారులకు అడ్డగా మారింది. సెక్రటరియట్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు దళారులు, ఏజెంట్లు. కమిషన్లు ఇప్పిస్తాం, ఏంది కాంట్రాక్ట్లు ఇప్పిస్తాం, కమిషన్లు ఇవ్వండి. మీ పెండింగ్ బిల్లులు ఇప్పిస్తాం, పర్సెంటేజీలు ఇవ్వండి. ఇది ప్రజాపాలన, పర్సెంటేజీల పాలన, దళారుల పాలన, ప్రజాపాలన. మీకు మీరే ఒక్కసారి గుండె మీద చేసుకోండి. మేము అడిగితే డెఫినెట్గా ఇది ప్రజాపాలన కాదు, ఇది పైరవీకారుల పాలన, ఇది పర్సెంటేజీల పాలన, ఇది టెండర్ల పాలన, ఇది దళారుల పాలన, ఇది పైరవీకారుల పాలన. ఇంతకంటే ఏంది? రాక మీకు ఒక అవకాశం వచ్చింది. ప్రజలకు ఎంతో చేయాల్సిన అవసరం ఉంది. కానీ మీరు పనులన్నీ పక్కన పెట్టి, ప్రజలకు చేయాల్సినటువంటి పనులన్నీ పక్కన పెట్టి మీ వ్యక్తిగత అవసరాల కోసం మాత్రమే ఈ ప్రభుత్వం నడుస్తుంది. ఎవరైతే మా నాయకులను తిడతారో, ఎవరైతే మా నాయకులను రోజు బండబూతులు తిడతారో, ఇక్కడ ప్రజల సమస్యలు లేవు, ప్రజల అవసరాలు లేవు, మా నాయకులను ఎవరైతే బండబూతులు తిడతారో వాళ్లకు మీరు పదవులు కట్టబెడుతున్నారు. ఇది మీ ప్రజాపాలన. ఇది ప్రజాపాలన ఎట్లయితుంది? ఇది పైరవకారుల పాలన కదా డెఫినెట్గా. ఆంధ్ర నుంచి వచ్చినటువంటి అధికారులు, సీఎం పేషీలో పనిచేసేటువంటి ప్రభుత్వ సలహాదారులో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా జీవోలు ఇచ్చినటువంటి జీవోలు ఇవాళ పబ్లిక్ డొమైన్లో లేవు అంటున్నా. ఇట్లా ఇంకా ఎన్ని జీవోలు ఈ ప్రభుత్వం తీసిపెట్టిందో అర్థం అవ్వట్లేదు. అందుకనే